వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. హాస్టల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు ఎంతమంది, రికార్డులలో ఎంతమంది రాశారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు లక్ష్యంగా సోదాలు జరుగుతున్నాయి. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హాస్టల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతమంది, రికార్డులో ఎంతమంది నమోదయ్యారు అన్నటువంటి విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హాస్టల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతమంది, రికార్డుల్లో ఎంతమంది పేర్లు నమోదయ్యాయి అన్నటువంటి విషయాలు ఆరా తీస్తూ హాస్టల్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై విచారణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వసతి గృహాలు లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హాస్టల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతమంది, రికార్డులలో ఎంతమంది పేర్లు నమోదయ్యాయి అన్నటువంటి విషయాలు ఆరా తీస్తున్నారు. అయితే హాస్టల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టారు. అది మల్లాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కు సంబంధించి అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎంతమంది విద్యార్థుల పేర్లు నమోదయ్యాయి, ఎంతమంది ఉన్నారు, అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయన్న కోణంలో సోదాలైతే జరుగుతున్నాయి. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి చెప్పండి, ఈ మల్లాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు సంబంధించి ఏమైనా ఆరోపణలు ఫేస్ చేస్తోందా ఈ హాస్టల్? దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హాస్టళ్లకు సంబంధించి పలు సంక్షేమ బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన సంక్షేమ వసతి గృహాల్లో ఇప్పటికే తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. వసతి గృహాలకు సంబంధించి కూడా ఆహారంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో తదితర అంటే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగిస్తున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లోని మల్లాపూర్ లోని బీసీ బాయ్స్ హాస్టల్ సంబంధించి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. హాస్టల్ సంబంధించిన రికార్డ్స్ తో పాటు పలు అంశాలు ఎవరైతే అటెండెన్స్ కావచ్చు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఫుడ్ పెడుతున్నారు, రికార్డులో ఎంతమంది రాశారు, వీటన్నిటికి సంబంధించి ఒకవైపు అవకతవకలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నిటి కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. హాస్టల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో హాస్టల్లో వార్డెన్స్ కావచ్చు, అధికారులంతా
కూడా కొమ్మక్కై హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులకు పెట్టాల్సిన వంటి మెనూ కావచ్చు వాటన్నింటినీ కూడా మాయం చేస్తూ వివిధ రకాలుగా అటెండెన్స్ విషయంలో కూడా విద్యార్థులు అటెండెన్స్ కాకుండా కూడా అటెండెన్స్ అయినట్టు వాటికి సంబంధించిన ఫుడ్ మెస్సుకు సంబంధించిన బిల్లులకు సంబంధించి కూడా భారీగా అవకతవకలు జరిగాయని కూడా ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఉన్నాయి. దీని నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలా అన్ని బాయ్స్ హాస్టల్స్ కావచ్చు మహిళలకు సంబంధించిన వసతి గృహాలన్నింటిలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. చాలా హాస్టల్లో కూడా విద్యార్థుల అటెండెన్స్ విషయంలో కూడా అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తుంది. మెనూ విషయంలో కూడా మెనూ పాటించకపోవడం, వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా ఇవ్వకపోవడం, వీటన్నిటికి సంబంధించి కూడా అవకతవకలు భారీగా గుర్తించింది. వీటన్నిటిపై సాయంత్రం లోపు అధికారికంగా ఏసీబీ అధికారులకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయనున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ సంబంధించిన హాస్టల్లో నిరుపేద విద్యార్థులు ఉంటారు. ఈ నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కూడా ఇప్పటికే గతంలో గత కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం దీని అన్నిటికి సంబంధించి కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే క్లుప్తంగా విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే సాయంత్రం లోపు దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఏసీబీ అధికారులు వెలువడించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమరేందర్ రెడ్డి.